సాధారణంగా రెండు పొలిటికల్ పార్టీల మధ్యనో ఇద్దరు పొలిటీషియన్స్ మధ్యనో ఛాలెంజెస్ని మనం చూస్తూ ఉంటాం. కానీ సడన్గా మన దేశంలో ఓట్ చోరీ అనే విషయాన్ని రాహుల్ గాంధీ ఎక్స్పోజ్ చేసిన తర్వాత, ప్రజల ముందు పెట్టిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వర్సెస్ రాహుల్ గాంధీ అనేలాగా సిచ్యువేషన్ మారిపోయింది. రాహుల్ గాంధీ బయటపెట్టిన 5 రకాలుగా ఎలాగైతే ఓట్ చోరీ జరుగుతుందో వాటికి సంబంధించిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పాయింట్ బై పాయింట్ రిప్లై ఇవ్వాలి. రాహుల్ గాంధీ చేసిన ప్రతి ఆరోపణ కూడా తప్పు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిరూపించాలి. అలా నిరూపించిన తర్వాత రాహుల్ గాంధీకి కావాలంటే కోర్టు నోటీస్ జారీ చేయొచ్చు, లేకపోతే శిక్షించవచ్చు, అరెస్ట్ చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. ఇది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ దానికి పూర్తి భిన్నంగా ఎన్నికల సంఘం ఏం చేస్తుంది, అసలు మేము కనీసం దీని మీద ఇన్వెస్టిగేషన్ కూడా చేయము. ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటే రాహుల్ గాంధీ ప్రమాణం చేయాలి, తను ఇచ్చిన సమాచారం అంతా నిజమే అని చెప్తూ ఒక డిక్లరేషన్ ఇవ్వాలి, అప్పుడు మాత్రమే ఇన్వెస్టిగేషన్ చేస్తాము అని చెప్తుంది. కానీ రాహుల్ గాంధీ ఇప్పటి వరకు అలాంటి డిక్లరేషన్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఒక రూల్ చూపించి దీని ప్రకారం రాహుల్ గాంధీ డిక్లరేషన్ ఇవ్వాలి అని చెప్తుందో అదే రూల్ ప్రకారం ఓటర్ లిస్ట్ వచ్చిన 30 రోజుల లోపు మాత్రమే ఎవరైనా సరే దాని మీద అబ్జెక్షన్ని రైజ్ చేయొచ్చు, లేకపోతే కోర్టు ద్వారా రైజ్ చేయొచ్చు. అది కూడా ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన 45 రోజుల లోపు. సో ఈ రెండు కూడా రాహుల్ గాంధీకి వర్తించవు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అడిగిన డేటా ఇవ్వలేదు కాబట్టి ఆ డేటా మొత్తం ఒకే నియోజకవర్గంలో అనలైజ్ చేయడానికి 6 నెలల టైం పట్టింది మాకు అని చెప్పి రాహుల్ గాంధీ తన ప్రెస్ మీట్లో చెప్పారు. సో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పైకి ఏ తప్పు లేకపోతే ఖచ్చితంగా ఇంటర్నల్ ఎంక్వైరీకి ఆదేశించాలి, లేకపోతే కోర్టు మొత్తం ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకొని ఎంక్వైరీకి ఆదేశించాలి. అలాంటి ఆప్షన్స్ ఉన్నా కూడా అవేవి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేయట్లేదు. కేవలం రాహుల్ గాంధీ గారు ప్రజల్ని మిస్లీడ్ చేస్తున్నారని మాత్రమే చెప్తుంది. అలాగే బీహార్కి చెందిన 7 ఓటర్లు రాహుల్ గాంధీ గారిని కలిసి మేము చనిపోయామని చెప్పి ఈసీ మా ఓట్లను ఓటర్ లిస్ట్ నుండి తీసేసిందని చెప్పి